అన్న గతంలో ఎలా ఉంది ప్రభుత్వం? అప్పుడు కనీసం అంటే పనులు ఏదైనా ఒక 500 లేదా రూ. 1000 ఇంటికి తీసుకుపోవాలంటే ఆలోచించే పరిస్థితి. ఇప్పుడు ఇసుక ఉచితం చేశారు. అన్నా క్యాంటీన్‌లు రాబోతున్నాయి. ఈ ఈ దీని ప్రభుత్వం మీద ఏమంటారన్న మీ అభిప్రాయం? అన్నా క్యాంటీన్ అంటే మార్కెట్‌లో రోడ్డు మీద ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. అవును. అక్కడే అన్నా క్యాంటీన్ ఉంది కాబట్టి వాళ్ళకి తినడానికి వాళ్ళకి సరిపోయేది. అవును. ఇప్పుడు వాళ్ళతో పాటు మామైనా కష్టపడాలని గబ్బుకొని వెళ్ళిన ఆ మెయిన్ వాళ్ళకి అవును. రోడ్డు మీద ఉన్న పేదలకు పెట్టాడు ఆయన. అవును. అది తీసి సచివాలయం చేసాడు అది. ఇసుక ఉచితం చేశాడు, ఫ్రీ చేశాడు. పని దొరుకుద్దా ఇక్కడ నుంచి నువ్వు అన్నట్టుగానే కట్టుకునే వాళ్ళు కట్టుకుంటారు కదా. ఆ పని దొరికిద్ది. పని దొరుకుద్దంటావా? పని రూపాయి చేతిలో ఆడుద్దంటావా? ఆడిద్ది. సో అంటే అవును, కష్టపడిన వాళ్ళకి కూలోళ్ళకి వాళ్ళకి పని జరిగిద్ది. అవును. మాలాట వాళ్ళకి ఏంటంటే బళ్ళు దక్కున వాళ్ళకి అసలు వ్యాపారాలు లేవు, ఏ జనాల మాకు ఏం కూడా లేవు. ఒక నిర్మాణం జరిగితే దానిలో కరెంటుకి సామాన్లని లేకపోతే రాడ్ బెండింగ్ అని టైల్స్ ఒక ఇల్లు జరిగిందంటే దానికి 10 మెటీరియల్ ఉంటాయి. అవును. ఆయన దాన్ని పెట్టి జనాలు అందరికీ పనులు జరుగుతాయి. వాటర్ పని వాళ్ళు, పెయింట్ పని వాళ్ళు కానీ, రాడ్ బిల్డింగ్ వాళ్ళు కానీ. పని చేతిలో పని కల్పించాలి కానీ నేను అది ఇస్తాను, నేను ఆ పథకం ఇస్తాను, ఈ పథకం ఇస్తాను అవన్నీ ఎందుకండి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు చెప్పడం అది వేస్టే కదా. సో జనాలకు అర్థమైంది. జనాలకి చాలా వరకు ఎప్పుడు మారుతుందని చూశారు. టైం వచ్చింది, మారింది, మార్చేశారు. ఏం కాదు. సో ఎట్లుందంట ఈ 4 రోజుల నుంచి చూస్తున్నారు కదా మీరు? బాగానే ఉందండి. ఒకవైపు వృద్ధాప్య పెన్షన్లు అవును, 3000 నుంచి 4000 చేశాడు. మొన్న అందరికి 7000 రూపాయలు అన్నాడు. ఫస్ట్ నెలలోనే వాళ్ళకి 7000 ఇచ్చాడు, వికలాంగులకి 6000 ఇచ్చాడు అన్న మాట నిలబెట్టుకున్నాడు ఫస్ట్ నెల. అదే ఈయన పెంచాడు 250, 5 సంవత్సరాల్లో 250, 250 లాస్ట్కి వచ్చాడికి 3000 చేశాడు. 2000, 3000 చేశాడు. అది అట్లాగా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి నేను మద్యపానమే లేకుండా చేస్తానన్నాడు. చేశాడు అన్న? చేయలేదుగా. రేట్లు పెంచి ఆయన ఆ మందు కూడా వేస్ట్ అండి. అది ఒంటి నొప్పులకి రోగాలకి తప్పించి ఇప్పుడు ఒక 90 తాగేమనుకో, తర్వాత 90 అదే బ్యాండ్ మాకు దొరకదు. ఆయన కొనుక్కున్నట్టే. అది ఇప్పుడు గంటలో బ్యాండ్ ఇచ్చాడంటే 2 గంటలో 20 బ్యాండ్, 3 గంటలో వచ్చాడు 370 రూపాయలు, 400 రూపాయలు అంటే ఎవరుకుంటారు? మాలాటాలకి ఉండదు. 100 చేస్తే అది తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేయాల్సి వస్తుంది. సంపాదించిన 500 ఆ మంది ఏంటంటే మధ్య మందికి బానిస అయిపోతాను చూసావా, ఈ మందికి మేము అలా బానిస అయిపోయాం అన్నమాట. అంతే తాగాలి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కోట తాగో 90 తాగి ఇంటికి వెళ్ళిపోయి 200 చేసుకుంటే 100 రూపాయలు తిని 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఆ 200 ఒక 100 చేస్తే దానికి 200 అప్పు చేసి అక్కడ పెట్టాల్సి వస్తుంది. అది మొత్తం మీద మార్పు అయితే రావాలి. ఇంకా మందు మారలేదు. మార్పు రావాలి. డైలీ ఒకటే బ్యాండ్ తాగినోడే కావాలి. 10 రకాలు తాగితే జనాలు. అమ్మ గతంలో ఇసుక చాలా రేటు ఉంది, ఎవరు కొనలా. ఇప్పుడు ఇసుక ఉచితం చేసేసారు. ఇక ఇక్కడ నుంచి పనులు ఉంటాయి అనుకుంటున్నాను. పనులు ఉంటాయండి, మరి ఇసుక వస్తేనే పనులు ఉంటాయి. ఇసుక లేకపోతే పనులు ఉండవు. ఖర్చులు ఇప్పుడు మామూలే మరి. ఖర్చులు అన్నిటికీ రేట్లు అన్ని రేట్లుగానే ఉన్నాయండి. అనకూడదు కానీ మరి ఆ కిలో పప్పు 200 అంటే ఎక్కడ కొనుక్కుంటాము? ఏదైనా కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతు బజార్లలోనే ఈ కందిపప్పు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే అన్నా క్యాంటీన్లు గతంలో 5 రూపాయలకు భోజనం పెట్టేవాళ్ళం. అన్నా క్యాంటీన్లు ఎలా ఉండేదమ్మా? అన్నా క్యాంటీన్ తినేవారు, చాలా మంది తినేవారు. దొరకదు. 5 రూపాయలు టిఫినే రావట్లేదు, 5 రూపాయలు టీ కూడా రావట్లేదు. పేదోళ్ళకి మంచిదే కదా. ఆకలేసం రోడ్డు మీద ఉన్నోళ్ళు కానీ, రిచ్చా వేసుకున్న వాళ్ళు కానీ, ఎవరైనా పనులకి వెళ్ళేవాళ్ళు కానీ మరి ఆకలికి తింటారు కదండి. 500 సంపాదిస్తే దానిలో కరెంటు బిల్లులని, ఇంటద్దెలని ఇవన్నీ అసలు మిగలదండి. సరిపెట్టుకోవటమే. ఇంటద్దే 3000, 4000. గ్యాస్ బండ్లని అవన్నీ. చంద్రబాబు గారు వస్తే ఆయన చెప్పాడు, హామీ ఇచ్చాడు, నేను వచ్చిన దగ్గర నుంచి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పాడు. పెన్షన్ పెంచారు. నేనేమంటున్నానంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మీకు కరెంటు బిల్లు వచ్చింది, లేదా మీకు కారు ఉంది, అన్ని తీసేసేదానికన్నా ఇప్పుడు చంద్రబాబు గారు 3000, 4000 చేస్తా అన్నారు. చేశారండి. వచ్చాయి. మా ఇంటి వాళ్ళ దగ్గర చాలా మంది తీసుకున్నారు.
మరి మా చెల్లి గారి అమ్మాయికి కూడా వచ్చాయి 7,000 రూపాయలు. వికలాంగురాలు ఆ, 6,000 రూపాయలు పెన్షన్. ఆ. గవర్నమెంట్ హాస్పిటల్లో కన్ను ఆపరేషన్ చేయించుకున్నానంటే కన్ను పాటు చేస్తారా? మరి మానాటోళ్ళకి ఏది లేదు ఇంకానా. ఎన్నిసార్లు వారంట్లకి కూడా చెప్పాను, పోనీ నాకు ఎవరు వెనకాల ముందు లేరండి, మరి చెప్పినా ఏం పట్టించుకోవాలా? ఎవరు పట్టించుకోలే. అంటే ఇప్పుడు ఇసుక ఉచితం చేశారు, ఇసుక ఫ్రీ అయిపోయింది, అన్న క్యాంటీన్లు కూడా రాబోతున్నాయి తొందరలో. మంచిదేనంటావు పేదవాళ్ళకి? మంచిదేనండి ఇన్నాళ్ళంతా ఎన్నో బాధలు పడేవారు, ఇప్పటికేమి హ్యాపీగా ఉన్నారు ప్రజలు. అన్ని సవ్వరని కూడా ఒకళ్ళు కూడా చెప్పుకోవడానికి ఈరు లేకుండా ఉన్నారు, ఆనందంగా ఇంకా ఉన్నారు. ఇంకా ముందు ముందు ఇంకేం చేస్తారో అని ఉన్నారు. ఇసుక వచ్చిన కాడ నుండి అందరూ కూడా ఆనందంగా పని చేసుకుందామని ఇప్పుడు కూడా ఒకసారి ఇప్పుడు లెగిసారు. ఇన్నాళ్ళంతా పడిపోయిన అందరూ ఇప్పుడు లెగిసారు పని అని. చాలా బాగుంది. పింఛని పెంచుతా అన్నాడు, పదవి ఎక్కువ ఇంకా అవ్వలేదు, అప్పుడు పెంచాడు పింఛని. నెల రోజులు కాదు ఆయన పెంచాడు, అది మాట అంతే. అలా 100 పెంచుకుని ప్రభుత్వం కంటే ఒకేసారి పెంచి నీట్గా ప్రజలు చూసుకున్న ప్రభుత్వం బాగుంది కదా. ఏ పని చేసుకోలేక ఇంట్లో ఉండి లేకపోతే పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు చేసి కష్టపడి ఈ వయసు వచ్చాక ఇక ఈ పనులు చేసుకోలేరు, అలాంటి వాళ్ళకి సాయం చేయాలి. కానీ ఇక ఆటో వాళ్ళకి ఇస్తాను లేకపోతే వాళ్ళకి ఇస్తాను, వేస్ట్ అండి అలాంటివన్నీ వేస్ట్. పాపం ఇలాంటి ముసలి ఆటలు చూస్తే బాగుంటాయి. వెనక ముందు లేని వాళ్ళకి బాగా కొడుకు కొమ్మ చూడలేని వాళ్ళకి ఇస్తేనే బాగుంటుందని కానీ అడిగితే ఎందుకండి ఇల్లు ఆకలి ఉన్న వాళ్ళందరికి ఇచ్చినా ఎందుకు వేస్ట్? బాగా వయసు అయిపోయిన వాళ్ళు అవ్వాలి. మొన్నటిదాకా రాజధాని ఏదో తెలియదు, అమరావతి రాజధాని చెప్పుకోవడానికి లేదు, 3 రాజధానులు అన్నాడు ఆయన. ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి ఏం చేయాలో తెలియక జనాలు ఎవరు కూడా పని ముందు పెట్టలా. ఈ రోజు అమరావతి రాజధాని అని చెప్పి ఇసుకను కూడా ఉచితంగా వదిలేయడం వల్ల మానేటలు అందరం బతుకుతున్నాం కండి. రోడ్డు మీద పనికి పోరం పొక్కగా తిరిగినోడు కూడా పని చేసుకుంటాడు. ఇప్పుడు ఒళ్ళొంచి అందరికీ పనులు ఆడతాయి, శుభ్ర బతకొచ్చు. అన్నా కంటే నెట్టారా అనకూడదు. ఒక పూట లేనాడు కూడా వెళ్ళి అందులో తింటాడు. ఇన్నాళ్ళంతా ఎన్ని బాధలు పడేవారు చెప్పు. ఇప్పుడైతే అంతా ఆలోచించే ఓటేశారు జనాలు, ఏం పిచ్చోళ్ళు కాదండి, పిచ్చోళ్ళు ఏం కాదు, ఆలోచించారు. ఎన్నో బాధలు పడిన తర్వాత స్వరాజ్యం వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి ఎన్నో కష్టాలు అనిపి ఇప్పటికి రాలేదు. ఇదే మొదటిసారి అనిపించడం. ఇప్పటి నుండి బాగా ఇది ఒక బందీల్లాగా బయటకు వచ్చినట్టు ఉన్నది. దీనికి కూడా చెత్త పనుకు కూడా డబ్బులు కట్టించుకున్నాడు. ఎప్పుడు మేము ఏ సంవత్సరం ఎప్పుడు కూడా మేము ఎరగం లేదండి, ఎప్పుడు మేము ఎరగను. కాదండి, మనం పన్ను కొట్టుకుంటే ప్రభుత్వాలు ఎందుకు ఉండి మనం కూలీలు ఎట్టుకుంటున్నట్టు ఉంది. అది వాళ్ళు మనకేదో ఉపకారం చేసినట్టు కాదు. ప్రభుత్వం అప్పుడు కూడా అండి ప్రజలకు ఏం చేసామన్నట్టు ఉండాలి, కానీ ప్రజల్ని పీడించి అసలు ప్రభుత్వం ఎందుకు ఇంకా. ఆ దిశగానే ఈ రోజున చంద్రబాబు గారు చెప్పినట్టుగా పెన్షన్ పెంచుతా అన్నాడు, పెంచాడు. ఉచిత ఇసుక అన్నాడు, ఇసుకను కూడా నిన్న అంటే ప్రతిదీ కూడా జీవో రూపంలో ఇచ్చి ఆయన చేస్తున్నాడంటే ఇంకా కొంచెం మంచి చేయగలుగుతాడంటే మంచి చేస్తున్నాడు.